ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం. నేను నీతో చెప్పునది నెరవేరు వరకు నిన్ను విడువను అని ప్రభువైన దేవుడు యాకోబు అన్న తన దాసునితో చెబుతూ ఉన్నాడు. ప్రభువు మనతో ఏమైతే చెబుతాడో అది నెరవేరేంత వరకు ఆయన మనలను విడిచిపెట్టని వాడంట. యాకోబు అన్న మాటకు మోసగాడు అని అర్థం. యాకోబు నమ్మదగినటువంటి మనుషుడు కాదు. యాకోబు జీవితాన్ని మీరు పరిశీలించినట్లయితే అతడు తెరచాపు, గాలికి కొట్టుకొని పోయే తెరచాప లాంటి మనుషుడు. తన ఇష్టానుసారమైన ప్రవర్తన మనస్సు కలిగిన వాడు. అయితే దేవుడు అతడు పిండమై ఉండగానే ప్రభు అతనితో అన్నాడు, ఇదిగో నేను యాకోబును ప్రేమించి తిని నేను యాకోబును ఆశీర్వదించదను అని చెప్పాడు. ఈ మాటలు దేవుడు అతనితో చెప్పడము మాత్రమే కాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, నేను చెప్పేది నెరవేరేంత వరకు నేను నిన్ను విడువను అని అన్నాడు. యాకోబు తన జీవితంలో అనేక సార్లు తప్పిపోయిన మనుషుడిగా కనపడుతూ ఉంటాడు. తన మనస్సు వచ్చినట్లుగా అతడు నడిచినాడు. దేవునికి ఇష్టము లేని కార్యములను చేసినాడు. అతని బ్రతుకంతా మోసముతోనే నిండినది. అయితే ఆ మనుషుడి పట్ల దేవుని ప్రేమ మాత్రము మారని ప్రేమగా ఉండి, దేవుడు తాను చెప్పిన వాగ్దానము అతని జీవితంలో నెరవేరేంత వరకు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. మన జీవితంలో కూడా మనము నమ్మదగిన వారముగా లేకపోయినా ఆయన నమ్మదగినటువంటి వాడు గనుక తన స్వభావమునకు వ్యతిరేకముగా ఏమి చేయకుండా మనలను ఆశీర్వదించువాడై ఉన్నారు. మనము దేవుని మనకు చెప్పినటువంటి దాన్ని నెరవేరేంత వరకు కూడా ఓపికతో మనము కనిపెట్టుకొని ఉండము. మన మనస్సు వచ్చినట్లుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. అది నెరవేరేటందుకు అనేకమైనటువంటి పక్క త్రోవల ముందు మనము నడుస్తూ ఉంటాం. అయితే నమ్మదగిన దేవుడు అలా కాకుండా మనలను దీవించి మనలను ఆశీర్వదించి మనము నడవవలసిన మార్గాన్ని తేటగా మనకు బోధించి ఆయన చెప్పేటువంటిది నెరవేరేంత వరకు కూడా మనలను విడిచిపెట్టనటువంటి దేవుడు ఆయన. యాకోబు నమ్మదగిన మనుషుడు కాదు, కానీ దేవుడు నమ్మదగినటువంటి వాడు. తాను చేసిన వాగ్దానము అతని జీవితంలో నెరవేరేంత వరకు దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని చెప్పినటువంటి మాట అతని జీవితంలో నెరవేరింది. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నీకేదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానము నెరవేరేంత వరకు ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ప్రభువుకి మీ జీవితాన్ని సమర్పించుకోనండి. ప్రభు తన కార్యము మీ యందు నెరవేరేంత వరకు మిమ్మల్ని ఆయన విడిచిపెట్టడు. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో మీ కార్యము నెరవేరేంత వరకు వారిని విడిచిపెట్టనని చెప్పిన మీ వాగ్దానమును బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి వారి జీవితంలో మీరు చెప్పినది నెరవేర్చమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.